పెద్ద పెద్ద ప్రముఖులతో కలిసి మీరు సినిమాలు తీయడం జరిగింది. చేశాను. అంటే ఇవన్నీ తలుస్తూ ఉంటే, గుర్తొస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటదమ్మా? అంత పెద్ద సినిమాలో నేను ఉన్నానని ఆనందంగా ఉండేది అప్పుడు. అంతమందితో చేసినా కూడా ఇవాళ అడుక్కునేదాన్ని. హ్మ్. అనాథ శరణాలయంలో ఉండి హ్మ్. అడుక్కు తింటుంది. హ్మ్. పావులకు కూడా గతి లేదని ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసేసుకుంటున్నారు. హ్మ్. నేను ఛానల్కి వెళ్ళేవాడిని. అబద్ధం మహేష్ బాబు 10 లక్షలు ఇచ్చాడు, హ్మ్. ప్రభాస్ 50 లక్షలు ఇచ్చాడు, హ్మ్. రామ్ చరణ్ 10 లక్షలు ఇచ్చాడు అని అన్ని రూమర్లు పెట్టారు ఆ మధ్య అంతా. హ్మ్. ప్రాణం భయంతో నా ప్రాణం పోతే పిల్లేమైపోతుందో అని నేను మైండ్ లేకుండా చచ్చిపోతానేమో అని నేను ఏడుస్తుంటే హ్మ్. ఎన్ని రూమర్లు పెట్టారో హ్మ్. చెప్పలేను. హ్మ్. తర్వాత అమ్మ ఛానల్ ఆయన వచ్చి హ్మ్. నేను అందరికి పంపిస్తాను మన వర్షం అమ్మ ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. సుమన్స్ హ్మ్. టీవీ వాళ్ళు అందరూ మీవి అందరు చూస్తారమ్మా, మీకు ఇంకా ఏం పర్వాలేదు ట్రీట్మెంట్కి. హ్మ్. ట్రీట్మెంట్ చేయండి, నేను చచ్చిపోయానని కూడా మెసేజ్ ఇప్పుడు. అవునమ్మా. అదే అడుగుదాం అనుకుంటున్నా. మీరు బతకుండంగానే పావల శ్యామలిక లేరు అని చెప్పి ఆ వార్తలు విన్నప్పుడు అదే ఆ, అదే బాగా నేను ప్రాణభయంతో ఉంటే నేను చచ్చిపోతానని కాదు. ఉమ్, 50 సంవత్సరాలు ఆర్టిస్ట్గా ఎన్నో సన్మానాలు ఎన్నో అవార్డులు తీసుకొని మేము బ్రాహ్మణ్స్ అని చెప్పుకోవడం నా వీక్నెస్ తప్పే. ఉమ్, కానీ అది అనకుండా ఉండలేను. ఉమ్, ఎంతో గొప్పగానే బతికాను. ఆయన మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చాను. ఉమ్, అయితే ఆ పావలా అనే నాటకంలో 300 సార్లు బొంబాయి, ఢిల్లీ, కలకత్తా ఉమ్, అన్ని చోట్ల వచ్చాను తమిళనాటికి. ఉమ్, అందుకని అందరు ఇప్పుడు ఇంకో శ్యామల అని ఉమ్, ఉమ్, ఇంకొక ఆవిడ ఉండేది. ఉమ్, సరే అందుకని కాకినాడ శ్యామల, ఉమ్, ఉమ్, ఆవిడ పేరు కాకినాడ శ్యామల అని ఉమ్. నన్ను పావలా శ్యామల, పావలా నాకు చేశారు కదా ఆవిడ అని అది నీకు నేమైంది. పావల శ్యామల అని నాటక రంగం తెలిసిన వాళ్ళకి తెలుసు. ఉమ్, ఇక్కడ ఇప్పుడు ఎవరికి తెలుసు నాటకాలు? అవును. 30 ఏళ్ళు నేను నాటక రంగంలో ఉండి 2500 సార్లు తమిళనాటిగా వచ్చా. ఉమ్, ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే నేను గొప్పదాన్నని కాదు, yes. డైరెక్టర్లు హీరోలు అందరూ గౌరవంగా చూశారు ఉమ్, స్టేజ్ ఆర్టిస్ట్గా. ఉమ్, నేను అవన్నీ ప్రతి ఇంటర్వ్యూలు, ఎందుకంటే నాకు సహాయం చేసే అర్హత ఉంది అనుకోవాలి ఎవరైనా అని నా ఉద్దేశం. ఉమ్, ఒక ఆర్టిస్ట్ని ఉమ్, ఆత్మహత్య చేసుకుని తర్వాత కాంతారావు గారు లాంటి గొప్ప నటుడిగా క్యాన్సర్ వచ్చి పోయాక 3 లక్షలు ఇచ్చారట మావాడు. ఉమ్, ఆయన బతుకులుగా ఇస్తే yes. అవును. ఆయనకి మానసిక ధైర్యం వస్తుంది. అంటే మా అసోసియేషన్ నుంచి మీకు ఎంత వచ్చినాయి, ఎంతవరకు వచ్చిన డబ్బులు? నెల నెలకి వస్తుందా? నెల నెలగా కొంత 6,000 వేసేవారు. నాకు చిరంజీవి గారే కట్టారు మెంబర్షిప్. నేను అవును, చిరంజీవి గారు కట్టారు. అవును, మా అసోసియేషన్ మెంబర్షిప్. అవును, నేను చెప్పారు. మెంబర్ని కాదు. 1,00,000 రూపాయలు ఉంటే దేనికన్నా వస్తాయిలేని నేను కట్టలా. ఓకే. నాకంత పెద్ద నమ్మకం కూడా లేదు మా మీద. విన్నాను కొంతమందికి. ఇప్పటికి వస్తున్నా అమౌంట్ మరి నెలకి 6,000? ఇప్పుడు డిసెంబర్ వరకు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు రావట్లే. మరి బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పరు, తీయరు. వాళ్ళు వేసినప్పుడల్లా నా సెల్లుకి వచ్చేది. నేను ఎవరి ఫోన్ నెంబర్లు నా దగ్గర లేవు. అవును. నాకు మెడికల్ కార్డు ఇవ్వలేదు. ఈ మధ్య ఇబ్బందిగా ఉండి పోనీలే. ఒక ఆవిడ వాళ్ళకి నాకేంటంటే ఒక ఆవిడ వచ్చి ఆపరేషన్కి హోల్స్ ఉన్నాయి నాకు హార్ట్లో, ఆపరేషన్ చేస్తే 6 లక్షలు అవుతాయి, మేము ఒక హాస్పిటల్లో చేర్పిస్తాం, 2 లక్షలు మా తరఫున ఇస్తాం, మిగతా డబ్బు మీరే పెట్టుకోవాలి. నాకు లాస్ట్ గారు శివలింగ్ ఉంది, ఫార్క్షన్స్ ప్రమాదం అమ్మ మీ వయసుకి, మీరు ఆపరేషన్ పనికిరాదు, మీరు చేయించుకోవద్దని చెప్పారు. ఓకే. ఆ మాట నేను చేయించుకోనని చెప్పా. మేము చేర్పించిన హాస్పిటల్లో చేరి మీరు ఆపరేషన్ చేయించుకుంటేనే మీతో మాట్లాడేది నేను, లేకపోతే మీరు నాకు ఫోన్ చేయదు, మీకు నాకు సంబంధం లేదు అనేసి అంటే అమ్మ ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే, చాలా సినిమాలు నటించారు, పెద్ద పెద్ద బహుమతులు అందుకున్నారు, మరో సావిత్రి అంటూ ఉంటారు మిమ్మల్ని. సో అలాంటి లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్లు ఉన్న మీకు అంటే ఏమైంది సడన్ గా ఇలా ఇలా ఈ పొజిషన్ కి రావడానికి ముఖ్య కారణం ఏదంటారు? మా అమ్మాయికి అనారోగ్యంగా ఉండి పడిపోయింది, కాలు ఆపరేషన్ అయింది. ఎవరు లేదు ఇంకా మాకు. మేము బ్రాహ్మణ్స్, మా ఇళ్ళల్లో
నాటకాలు వేయటం సినిమాల్లో వేయటం తప్పుగా భావించేవారు. ఓకే ఓకే అందరూ వదిలేశారు. నేను అవార్డులే కానీ అపార్ట్మెంట్లు ఏం సంపాదించలే. సూపర్ అందుకని మా చుట్టాలు వాళ్ళందరూ నన్ను ఎలివేట్ చేశారు. ఒంటరిగా ఆ పిల్లని పెట్టుకుని వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఆ పిల్లని పెట్టుకొని నేను ఉండటాన్ని అవుట్డోర్ షూటింగ్ ఆఫర్స్ చేయలేకపోయాను. డబ్బే ఎక్కువడైతే పిలవరేమో అని ఒక ఇది ఉండేది. బతికే వేషాలు ఇచ్చారు కానీ బాగుపడే వేషాలు ఎవరు నాకు ఇవ్వలేదు బాబు. కంటిన్యూటీ వేషం. నేను నా పుట్టి నల్లగా ఉంటాను, 4 అడుగులు ఉంటాను, ఎవరిస్తారు రిచ్ క్యారెక్టర్ చేశాను. కొన్ని మనసంతా నువ్వే బామ్మ, సునీల్ బామ్మగారు చేశాను. అది సూపర్ హిట్ అయ్యాక చిరంజీవి గారు ఇందిరా సినిమాకి బామ్మగా పెట్టుకున్నారు. ఇందిరా సినిమాలో బామ్మగా చేశాను. అంటే ఆ పాపది అలా అయిన తర్వాత నాటక రంగంలోకి వస్తున్నా చెప్పి కుటుంబానికి దూరం అయినా సరే, ఎంత కుటుంబానికి దూరం అయినా సరే మన అంటూ కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా కుటుంబంలో ఎవరు లేరు నాయన నాకు. నేను నాటక రంగం నుంచి వచ్చాను. నా పని అయిపోగా నేను ఇంటికి వెళ్ళిపోతాను. సినిమాల్లో నేను అందరితో కలివిడిగా ఉండేదాన్ని కాదు. నేను ఈ కొంతమంది అందరూ అనకూడదు, సినిమాలో బతికి సినిమా గురించి మాట్లాడకూడదు, కానీ కారణం తెలియకపోతే ఇంకొకలాగా రూమర్లు పెడతారు. అందుకని ఏంటంటే సినిమాలో నలుగురు ఒక చోట కూర్చుంటే ఇండైరెక్ట్గా జోకులు వేసుకుంటారు, బూత్ జోకులు. అవి నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను సపరేట్గా వేరే చైర్ వేసుకొని కూర్చునేదాన్ని. నాకు ఎవరితో పర్సనల్ పరిచయాలు లేవు. శివపార్వతి గారు వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, అందగా ఉండేవాళ్ళు కదా. వాళ్ళే నాకంటే ముందు వచ్చిన వాళ్ళు. రమాప్రభ గారు, తెలంగాణ శకుంతల గారు, నేను కలిసి బాపు బొమ్మని చేశాం. వాళ్ళు ఇలాగ ఉంటే నేను ఇలా ఉండేదాన్ని. నేను చిన్న మాట అంటే పడేదాన్ని కాదు. చాలా స్ట్రిక్ట్ బూత్ మాటలు ఇండైరెక్ట్ ఏమే అలా మొగుడు లేకుండా ఎలా ఉంటున్నా ఇలాగ అలాగ అనేవాళ్ళు. ఒంటరిగా మొగుడు లేకుండా ఎలా ఉంటున్నావు ఇలా అలా అని కొంతమంది మాట్లాడితే నేను వాళ్ళ దగ్గరికి చేరేదాన్ని కాదు. పర్సనల్గా నేను ఎవరితో స్నేహంగా ఉండేదాన్ని కాదు. మెయిన్ పాయింట్ తప్ప ఒప్పో నా పని అవగానే నేను సపరేట్గా టైపులు వేసి నాకు ఆ భోజనం కూడా సాయంత్రం ఇంగు వేసి పొడి పచ్చడి అన్నీ చేసుకొని పట్టుకెళ్ళాను. పక్క వాళ్ళందరికీ వేసేదాన్ని. వాళ్ళందరూ వచ్చి డైరెక్ట్ రామస్వామి గారు, ఇందిరా కెమెరామెన్ గారు వద్దు అన్నారు. మాకు ఆ పచ్చడి అది తీసుకెళ్ళి టేబుల్ మీద పెడుతున్నాను. అందరికీ ఇచ్చేదాన్ని ప్రొడ్యూసర్కి. పొడి కంది పొడి అదే అండి. ఆయన వద్దు అన్నారు రామస్వామి గారు, పొడి కెమెరామెన్ గారు. సరే అవతలకి వచ్చా. 2వ రోజు ఆయన నాన్ వెజ్ ముట్టుకోరట. ఆ పొడి వేసుకుని తిని మనిషిని పంపించారు, తీసుకురారా అని. టేబుల్ దగ్గర అది తిన్న దగ్గర నుంచి ఆయనే వచ్చారు నా దగ్గరికి. చేసి ఫస్ట్ వద్దన్న వ్యక్తి తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఆయననే వచ్చిండు. ఆయనే వచ్చారు. భోజనం చేసి నా దగ్గరికి వచ్చి, అమ్మా మీరు ఇచ్చిన పచ్చడి పొడి చాలా బాగుంది, ఆవకాయ చాలా బాగుంది. ఏ ఊరమ్మా మీరు? అమరావతి అండి మాది, అసలు వైజాగ్లో ఉంది. అది అందుకే నన్ను అంత బాగున్నాయి. నాకు అప్పటి నుంచి రోజు పంపించండి అమ్మా. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అసలు మాట్లాడటానికి ఇష్టపడిన ఆయన అతనే వచ్చి నా టేబుల్ దగ్గరికి వచ్చి, ఏ ఊరమ్మా? చాలా బాగా చాలా మంది పంపిస్తారు పచ్చళ్ళు అవి, కానీ మీకు ఇచ్చిన ఆకాయలాగా లేదు. నాజర్ గారమ్మా మేము ప్లేట్కి వెళ్ళిపోతున్నాం, మీకు కొంచెం పొడి కూడా మా ఆవిడకి తీస్తాను. ఎవరు? నాజర్ గారు. ఇలా అందరూ అనేవాళ్ళమ్మా. చాలా హ్యాపీగా గడుపుతున్నాను. అది పక్కన పెట్టేసి నాన్ వెజ్ పక్కన చూసి మేము ఇది ఇచ్చిన పచ్చళ్ళతో తిన్నామమ్మా. పావల శ్యామల గారి పచ్చడ ఫేమస్ అని అందరూ దాని మూలంగా అభిమానులు అయిపోయారు పచ్చడి. సూపర్. అప్పుడు ఈవిడ బ్రహ్మప్రభ గారు, తెలంగాణ శకుంతల గారు తిట్టేవాళ్ళు నన్ను. ఎందుకంటే ఎందుకు ఊరికే తగలేస్తాడు డబ్బులు పచ్చళ్ళు వేసి అందరికి. అందరు నా దగ్గరకు వచ్చి పొగులుతుంటే డబ్బులు ఇవాళ తగలేస్తాడు, రేపు
షూటింగ్ లేకపోతే నీ ముఖం ఎవరు చూడరు, నీకు ఎవరు పెడతారే? మీ గోంగూర పులుసు భలే ఉన్నామో, ఇంత తిన్నామంటే వచ్చే ఆనందం ఎవరైనా 10 లక్షలు ఇస్తే కూడా రాదనుకుంటా. ఆత్మానందం అది అంటారు. అందరికి మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు పొందే ఆనందం మనకి చూస్తే ఎంతో ఆనందం, ఆత్మానందం కలుగుతుంది. ఆనందం అందరికీ తెలియదు. అవును. అలాగే మన వల్ల ఎవరన్నా సంతోషిస్తే మనకు కలిగే ఆనందం ముందు మనం బజార్కి వెళ్ళి మంచి షర్ట్ కొనుక్కుని వేసుకుంటే వచ్చే ఆనందానికి సాటి కాదు. అది అందరికీ తెలియదు. నాకు ఆత్మానందం ఎంతో హాయిగా ఉండేది. ఆనందమే చాలా సంతోషంగా ఉండే లైఫ్ అంతా వదిలేసేదాన్ని. ఓకే, ఆ తిండిలోనే పెట్టే దాంట్లోనే కానీ చాలా సంతోషించేది. నాకు అదే ఒక్కటే ఆనందం. ఓకే, దాని అట్లా ఉండేటప్పుడు మరి నేను క్లోజ్ గా వీళ్ళు ఇట్లాంటి జోకులు వేస్తే నాకు ఇష్టం ఉండేది కాదు. అందుకే నన్ను ఎవరైనా మెచ్చుకుంటే భరించేవాళ్ళు కాదు నా తోటి ఆర్టిస్టులు. ఓకే, నాతో పర్సనల్ గా ఫోన్ అసే అని మాట్లాడుకోవడం అవి లేవు. ఇప్పుడు నేను ఇంత కష్టంలో ఉన్నాను. శివపార్తి గారు అంతా యాక్ట్ చేశారు, అందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ యాక్ట్ చేశారు. అందరికీ తెలుసు, నా వీడియోలో అయినా సెల్లులో వస్తున్నాయి తెలుసు. ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నావు అని అడిగిన పాపాలు పోలే. పోనీ మా వాళ్ళైనా ఆవిడ వెళ్ళి ఏం చెప్పిందో ఆపరేషన్, అమ్మ ఏంటి ఇట్లా మాట్లాడారు తప్పుగా అని ఎవరైనా ఫోన్ చేశారా? 300 మంది మెంబర్స్ ఉన్నారు. ఓ 10 మంది కన్నా నా గురించి తెలుస్తుంది కదా. వాళ్ళైనా అమ్మాయి ఎలా ఉన్నారు, మీ వంటలో ఎలా ఉంది, ఎవరైనా సాయం చేస్తున్నారా అని అడిగారా? పోనీ నేను తప్పుగా మాట్లాడుంటే ఎందుకు ఇట్లా మాట్లాడారని ఆ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ గారు మాధవ్ రెడ్డి గారు ఎవరి నెంబర్లు నా దగ్గర లేదు. ఫోన్లో ఇన్నాళ్ళు అయిపోయాక ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారంటారేమో. మా అసోసియేషన్ నుంచి కూడా చిరంజీవి గారు ఆల్రెడీ కట్టారని చెప్పి మీరు చెప్తున్నారు. మరి మెడికల్ కార్డు కానీ ఇలాంటివి ఏం రాలేదు మీకు ఇంతవరకు? నాకు ఏమి ఇవ్వలేదండి. ఆవిడ వచ్చి ఆపరేషన్ చేయిస్తాను 2 లక్షలు ఇస్తాం, మిగతా మీరే పెట్టుకోండి అన్నారు. నేను చేయించుకోనమ్మా, డాక్టర్ గారు ప్రమాదం, చనిపోతారు, మీరు చేయించుకోవద్దు అన్నారు. అందుకని చేయించుకోని అన్నాను. మరి ఆవిడ వెళ్ళి వాళ్ళతో ఏం చెప్పిందో నాకు ఎవరు ఫోన్ చేయలేదు. నేను ప్రాణ భయంతో మైండ్ సరిగ్గా లేక భయపడిపోయి మా అమ్మాయి ఏమైపోతుంది, రోడ్ల పాలు అయిపోతుంది, ఎవరు దగ్గరికి తీరని దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను. నాకు 2-3 నెలల దాకా బయట దొరుకుతున్నది ఏమీ తెలియదు. ఆవిడ ఏమేం చెప్పిందో వాళ్ళు ఎవరో ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నారు అని అడగలేదు ఎవరు. మెడికల్ కార్డు కానీ ఇన్సూరెన్స్ ఉండట, మెడికల్ కానీ ఇన్సూరెన్స్ మా తరఫున మాలో మెంబర్స్కి ఆర్టిస్టులకి ఇచ్చేవి ఏ సదుపాయాలు నాకు ఏమి ఇంతవరకు 2 years నుంచి ఇవ్వలే. కానీ 6,000 అకౌంట్ లో వేసేవాళ్ళు, 6,000 వేసేవాళ్ళు. కొన్నాళ్ళు వచ్చినాయి, మళ్ళీ రాలేదు, మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో వేశారు, అప్పటి నుంచి మళ్ళీ మాకేం తెలియదు, రాలేదు. ఎందుకంటే మా అసోసియేషన్ లో చిరంజీవి గారు మెంబర్షిప్ ఇప్పించారంటూ కూడా మీరు చెప్పారు కాబట్టి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇదే వీడియో మన వీడియో చిరంజీవి గారు చూస్తూ ఉంటే చిరంజీవి గారికి చెప్పాలంటే ఏం చెప్తావు? చిరంజీవి గారు చూస్తారా ఈ వీడియో? చూస్తే నేను ఏడవలసిన అవసరం కానీ ఆర్టిస్టులు బాధపడినా, ఆర్టిస్టులకు అన్యాయం చేసినా ఆయన ఊరుకోరు. అంత మహానటుడు ఆయన, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో అంత గొప్ప మనసు కూడా ఉంది ఆయనకి. నేను పడుతున్న బాధలు కానీ, మా అమ్మాయి కాలు విరిగిందని కానీ, ఆపరేషన్ నాకు ఇట్లా నేను ఇప్పుడు ఇంత దుఃఖంలో ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరి దారి లేని పరిస్థితిలో ఉన్నానని వారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో నన్ను బలవంతంగా చచ్చిపోయే స్థితి నాకు ఉండదు. వాళ్ళు తప్పకుండా ఆదుకుంటారని ధైర్యం ఉంది. కానీ వాళ్ళు ఇప్పుడు చాలా ఎత్తులో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు, చాలా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ సెల్లులో వచ్చే క్యాసెట్లు నా పరిస్థితి వాళ్ళు గమనించి ఉండరు. మా వాళ్ళు నాకేమి చేయట్లేదని కూడా వాళ్ళకి తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తాను, ఎందుకంటే గతంలో మీకు హెల్ప్ చేశాడు కాబట్టి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సో తనకి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి? అయ్యో అంత బిజీగా ఉన్నా ఆయన నా గురించి తెలుస్తుందా? తెలిస్తే ఆయన నిజంగా మా రాజకీయాల్లో దిగిన ఆయన మనసు మాత్రం మారదు. ఆర్టిస్టుల పట్ల సుస్వాగతంలో ఆయన కాంబినేషన్ లో ఒక డైలాగ్ చేశారు. అప్పుడు స్టేజీలో నాకున్న పేరు ఆయన విని నాకు ఎంత గౌరవం ఇచ్చారో చెప్పలేను. ఆయనకు సీటు దులిపి నాకు దగ్గు వస్తుంటే ఆయన మూత తీసి ఇచ్చారు. ఎవరన్నా అలా ఎవరా నీళ్ళు అంటే ఇస్తారు కదా, ఆయన బాటిల్ తీసి కిల్లే వాటర్ బాటిల్ తీసి మూత తీసి తాగలమ్మని ఇచ్చారు. అప్పటి తర్వాత గబ్బర్ సింగ్ అప్పుడు చూసి జీబులోంచి దూకి అవునవును చెప్పారు, అన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు గ్రేట్, అసలు ఆయన ఇప్పుడు చాలా గ్రేట్. ఇప్పుడు కూడా మారిపోకుండా ఆ పవన్ కళ్యాణ్ గారుగానే ఉంటారని నేను బాగా నమ్ముకుంటున్నాను. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు మారరు, రాజకీయాల్లో చేరిన మారకూడదని నా కోరిక. ఆయనకు తెలిస్తే నేను ఇంత దుఃఖంలో ఉన్నానని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరని నాకు బాగా నమ్మకం. ఆయనకు తెలిసే అవకాశాలు లేవు, ఆయన బిజీగా ఉన్నారు. అంటే చెప్పలేం, తెలిసే అవకాశాలు లేవు అంటే చెప్పలేము. ఒక వీడియోలు చూసే వాళ్ళు కూడా దాకా చేరుస్తే ఇంకా బాగుంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి భయపడతారు అందరూ, చెప్పరు. ఆయనగా అంత బిజీగా ఉన్నాయన ఈ వీడియోలు చూస్తారా? ఓకే, అంటే ఆ మెగా ఇంటి నుంచి కూడా మెగా మెయిన్ అల్లుడు సాయి ధర్మ తేజ్ కూడా మీకు ఒక 1 lakh ఇచ్చాడంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఆయన 2 ఏళ్ల కిందట చెప్పారమ్మా. మా అమ్మాయికి బాగాలేదు, ఇప్పుడు బాగాలేదని తెలిసి ఒకరి చేత కబులు పెట్టారు. నేను ఆవిడకి జీవితాంతం లోటు లేకుండా ఉండేలాగా ఏదో మార్గం చూస్తాను, ఆవిడకి నేను సాయం చేస్తానని చెప్పండి అమ్మకి అని కబులు పెట్టారు. నాతో కూడా మాట్లాడారు ఫోన్లో. మీకేం పర్లేదమ్మా, ధైర్యంగా ఉండండి. ఆ తర్వాత వారికి యాక్సిడెంట్ అయ్యి 2 years అయిపోయిన తర్వాత మాట తప్ప మీకు మాట ఇచ్చానమ్మా అంటే మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని చేశారు. అందుకే నేను వారి మంచితనం, నాకు పర్సనల్ గా సాహితేజ గారితో పరిచయం లేదు, నేను వారితో యాక్ట్ చేయలేదు. మామూలుగా ఈ టీవీలో అక్కడ ఎలా చూసారో తెలియదు. అంత అల్లుడు కదా, బుద్ధులు ఏమైనా వచ్చినాయి అనుకోవచ్చా? అలా మేనమా గారి బుద్ధులు అని అనుకోను నేను. స్వతహాగా ఆయన మంచి కుటుంబంలో పుట్టారు, అందరిని చూస్తున్నారు, మామయ్యని వాళ్ళని. ఆయనకే స్వతహాగా మంచి మనసు పోయారు. ఆ మామయ్య మంచివారు, అందరూ హెల్ప్ చేస్తారు, నేను చేద్దామని కాకుండా ఆయనే స్వతహాగా మంచి మనసుతో హెల్పింగ్ నేచర్ ఉంది. కొంతమంది అలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రపంచం. ఓకే, అంటే ఓకే మీరు ఇంత చేశారు, నేను మాట ఇచ్చాను తప్పకూడదు, ఆవిడకి హెల్ప్ చేస్తాను, నన్ను పాప అంత బాధపడుతున్నాను గుర్తు పెట్టుకొని చేసినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎవరు చేస్తారు? చాలా మంది చెప్పారు మేము చేస్తాం, ఎవరు చేయలే. చేస్తానని చెప్పడం మాత్రం చాలా మంది చెప్పారు, కానీ చేసి మాతో చూపించింది సాయి ధర్మ తేజ్ అని చెప్పి అంటూ ఆయన చేశారు. ఓకే, రైట్ అమ్మా. అంటే ఈ స్థాయికి వచ్చారు, మీ లైఫ్ లో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు, ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొని ఈ సిచ్యువేషన్ లో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. ఇంకా ఏదైనా చేయాలి ఈ జీవితంలో, ఇంకా ఇంకొన్ని చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా మిగిలి ఉన్నాయి, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏమి లేవండి. నేను చేసిన మా అమ్మాయి నాయన సాయితేజ గారు వచ్చి ఉంటే, బాబు నాకు డబ్బులు వద్దు, మా అమ్మాయి కాలు బాగు చేయించండి, ఆడపిల్ల సాయి ధర్మ తేజ్ వస్తుంటే అమ్మాయి కాలు తెప్పించి పెట్టండి బాబు, అది నడిస్తే చాలు, నాకేమన్నా అవుతే అమ్మాయి ఏమవుతుంది అని అడగాలని ఉంది నాకు ఎవరినైనా. ఆయన రాలేదు కాబట్టి థ్యాంక్స్ అండి. అది కూడా నాకు నేను ఎవరినో పంపించారు, నాకు తెలీదు వచ్చేదాకా. లేకపోతే నేను ఇంకా వారి గురించి ఇంకొంచెం బాగా మాట్లాడి ఉండేదాన్ని. నాకేం మాట్లాడాలో తోచల. ఒక పక్క సాయితేజ గారు ఇంత గుర్తుపెట్టుకుని తర్వాత చేశారు,
ఒకసారి రామచరణ్ గారికి చెప్పండి, ఉమ్, ఆయన అయితే ఇంకొంచెం పెద్ద సాయం చేస్తారేమో, బాగుంటుందో లేదో కానీ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి అని చెప్దాం కోరదాం అనుకున్నారు. సాయం చేసే గారిని అనుకున్నా. ఉమ్. వారు రాలేదు, వీడియో కాల్లో మాట్లాడారు. మాట్లాడారా వీడియో కాల్లో? వీడియో కాల్లో మాట్లాడారు. ఏమన్నారు? అమ్మ మీరు థ్యాంక్స్ అండి, ఇదంటే అమ్మ మీరు బాధపడద్దు, మీకేం పర్వాలేదు, మేమందరం ఉన్నాం వస్తా కదా. అని చెప్పిండా ఎప్పుడైనా? ఆ? వస్తా అని చెప్పిండా? వస్తానని చెప్పలేదు కానీ మేము ఉన్నామమ్మా, చూస్తాం, మీరేం బాధపడకండి, ఉమ్, మీరు అట్లా బాధపడితే నాకు బాధగా ఉంది, ఏడవద్దు, ఏడ్చేసాను నేను, ఉమ్, మీరు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మేము ఆయన పంపించేటప్పటికి ఇంకా ఎవరు మనకు సాయం చేయరు. ఎట్లా తెచ్చుకోవాలా, ఏం తాగాల, కాళ్ళు లేవు, ఏదైనా తెచ్చుకొని తాగాలన్నా కానీ ఉమ్, చచ్చిపోవటం తప్ప మనకు ఇంకో దారి లేదని ఏడుచుకుంటూ ఉన్నాం మేము. ఉమ్. ఆ టైంలో ఆయన పంపించారు. చాలా సంతోషం అంటారు. చాలా ప్రాణం పెట్టి పెట్టారు కొద్ది రోజులు.